హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు ఫస్ట్ టైం పీఎఫ్ అమౌంట్‌ని విత్‌డ్రా చేయాలనుకుంటే గాని మీరు కేవైసీకి అయితే అప్లై చేయాలి. సో కేవైసీకి అప్లై చేయకుండా మీరు పీఎఫ్ అమౌంట్ అయితే విత్‌డ్రా చేసుకోలేరు. సో కేవైసీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. దీనికి సిస్టమే ఉండక్కర్లేదు. సేమ్ నేను సిస్టమ్‌లో ఎలా అయితే సెర్చ్ చేస్తున్నానో అదే విధంగా మీరు మొబైల్‌లో కూడా సెర్చ్ చేయండి. ఏ ఆప్షన్ కూడా మిస్ అవ్వదు. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్‌లోని మీ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవ్వాలి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే మీ పీఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు కేవైసీకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కేవైసీకి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి మేనేజ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కేవైసీ అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఒకటి బ్యాంక్, ఇంకోటి పాన్ కార్డ్, ఇంకోటి పాస్‌పోర్ట్. సో ఈ మూడిట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి బ్యాంక్, ఇంకోటి పాన్ కార్డ్. ఈ రెండిటికి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో చాలా మందికి పాస్‌పోర్ట్ అయితే ఉండదు. సో పాస్‌పోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. మెయిన్ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ మీరు బ్యాంక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి వెరిఫై ఐఎఫ్ఎస్సి అని చెప్పింది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే పాప్ అవుతుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదైతే వెరిఫై చేసుకుంటుంది. మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ కదని చెప్పి చెక్ చేసుకుంటుంది. సో కరెక్ట్ అయితే ఆ బ్యాంక్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీని అయితే టిక్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు సబ్మిట్ చేసిన మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇలాగే మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. బై డిఫాల్ట్ మన నేమ్ అయితే ఉంటుంది. దాని పక్కన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే టిక్ చేసుకొని సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకోగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇచ్చిన పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. సో మీకు ఈ రెండు వచ్చేసి అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో అయితే ఉంటుంది. సో మీకు ఈ రెండు అప్రూవల్ అయితే రావాలి. సో అప్రూవల్ వస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీ కేవైసీ అప్రూవల్ రావడానికి మినిమం 1 వీక్ అయితే పడుతుంది. సో మీరు మధ్యలో మీ కేవైసీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే గానీ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని యూజ్ చేసుకొని లాగిన్ చేసుకొని మేనేజ్ లోకి వెళ్ళి కేవైసీ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అది వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ లో ఉందా లేదంటే వెరిఫై అయిందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి రీజన్ అయితే ఉంటుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడొచ్చు. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.